హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారు? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పేది లేదైనా చెప్పించేది మీరు. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలా మటుకు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఓకే, ఒక్కసారి ఎట కప్స్కి క్లారిఫికేషన్ ఇద్దాం. ఐఎస్ వర్డ్స్ గుడ్ 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 గుడ్. మీకు కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం అండి. సారీ. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసేసి 6 ఆఫ్ స్వార్డ్స్. 6 ఆఫ్ స్వార్డ్స్తో మేము ఉన్న సిచ్యువేషన్లో నుంచి కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు. ఎలా అంటే, మీరు రిలేషన్ పరంగా అయినా సరే, లేదనుకుంటే ఫైనాన్షియల్గా అయినా, హెల్త్ పరంగా, వాటెవర్ ఏ విషయంలోనైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో నుంచి, ఓకే, ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో నుంచి, మీకు భారంగా అనిపిస్తున్న సిచ్యువేషన్లో నుంచి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్లో నుంచి పూర్తిగా కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయారు. ఓకేనా? మూవ్ ఆన్ అయిపోయి మనసుగా ది హై ప్రిస్టెస్తో చాలా న్యూట్రల్గా, రిలాక్స్గా, ప్రశాంతంగా జరిగిపోయిన దాన్ని వదిలేసేసి గతం నుంచి బయటకు వచ్చేసి ప్రజెంట్దే ఆలోచిస్తున్నారు. ఈ క్షణమే ఆలోచిస్తున్నారు. చూస్తున్న వ్యూవర్స్ కొంతమంది, అందరు కాదు, కొంతమంది. ఈ క్షణమే మనది, రేపు మనది కాదు అని చెప్పేసి అన్న భావన మీలో కలిగింది. మీకు ఇంట్యూషన్ పవర్ చాలా ఎక్కువ. ఫిజికల్గా మీరు ముందుకెళ్ళిపోతున్నారు, అవేక్నింగ్ అవుతున్నారు. మీరు ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీలో మీకు చాలా అవేక్నింగ్ జరిగింది. చూస్తున్న వ్యూవర్స్ ఎవరో కొంతమంది వాళ్ళు కూడా టారో రీడర్ అయి ఉండొచ్చు. చాలా చాలా ఎదురు దెబ్బలు తిని జీవితంలో చాలా అలసిపోయి ఇక గతాన్ని మొత్తానికి కంప్లీట్గా బాయ్ బాయ్ చెప్పేసేసి నాకు ప్రజెంటే ముఖ్యం, ఈ క్షణమే ముఖ్యం అనుకొని కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ అలా మారిపోయారు. వెరీ నైస్. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఇష్టంగా పని చేయాలనుకుంటున్నారు, ఇష్టంగా రిలేషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. చెప్పాను కదా, గతాన్ని మొత్తానికి వదిలేసేసి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతం అనేది మీకు ఒక టవర్ మూమెంట్ వచ్చేసేసింది కాబట్టి మీరు ఇలా ఆలోచిస్తున్నారు. ఓకేనా? గ్రాట్యూడ్ చెప్పుకోండి. ఇలా ఎవరు ఆలోచిస్తున్నారో, ఎవరు గతాన్ని వదిలేశారో, ప్రజెంట్లో ఉండడానికి ఎవరు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారో, యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారో, గాడ్ని ప్రేయర్ చేస్తున్నారో, ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో ముందుకు ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వారాహి అమ్మ ఇప్పుడు ఎల్లవేళలా తోడుంటుంది. నేను ప్రతి రీడింగ్లో చెప్పేది ఒకటే, గతం మనకు అనవసరం. గతాన్ని ఎప్పుడు తిరిగి చూడకూడదు, తవ్వుకోకూడదు, మాట్లాడుకోకూడదు. ఎందుకంటే గతం మళ్ళీ మనకు తిరిగి రానిది. ప్రజెంట్ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? 8 ఆఫ్ కప్స్తో మీరు చెప్పాను కదా, ఇది గతం గురించి వచ్చేసేస్తుంది. చాలా చాలా బాగుంది. 8 ఆఫ్ కప్స్తో బాయ్ బాయ్ చెప్పేసేస్తున్నారు. కొంతమంది ఏంటి వెళ్ళలేక
వెళ్తున్నారు. బట్ కొంతమంది మళ్ళీ ఆ రిలేషన్లోకి ఆ గతంలోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళని వదిలిపెట్టదు కదా. కొంతమందికి తొందరగా అందులో నుంచి బయటకు రాలేరు. రావడానికి కూడా గట్టి ప్రయత్నం కూడా కొంతమంది చేయలేరు. సక్సెస్ వాట్స్తో చాలా క్లారిటీగా ధైర్యంగా ముందు అడుగు వేయాలనుకుంటున్నారు. గతానికి బాయ్ చెప్పేసేసి ఐఎమ్ ద ఎంప్రెస్లో కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ గ్రాటిట్యూడ్ అండి, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. ఎంప్రెస్లో కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. ఐఎమ్ ద ఎంప్రెస్. ఎందుకంటే గతాలను మాకు అవసరం లేని సబ్జెక్టు, నాకు ప్రజెంట్దే కావాలి, నేను ఇలా ఉండాలి అని చెప్పేసి బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయండి. నేను ప్రజెంట్ ఇలా ఉండాలి. కొంతమంది ఆల్రెడీ ఇలా ఉన్నారు. ఓకేనా? అలా ఉండడానికి ఈరోజు చాలా మటుకు ఈ వీక్లో కూడా కొంతమందికి చాలా అవేక్నింగ్ జరిగింది. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్తో స్లో కొంతమందికి స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ కొంతమంది కొద్దో గొప్ప వాళ్ళ లైఫ్లో ఒక చిన్న మెరాకిల్ అయితే ఆల్రెడీ జరిగింది. కొంతమందికి జరగబోతుంది. గతాన్ని వదిలేసేస్తున్నారు, ప్రజెంట్లో బ్రతకడానికి వెళ్తున్నారు. కొంతమంది మూవ్ ఆన్ అవ్వలేక ఎలా అంటే 8 of Cups వాళ్ళు వెళ్ళలేకపోతున్నారని చెప్పాను కదా. వాళ్ళకు భారంగా ఉంది. గతంలో నుంచి బయటకు రావడానికి చాలా భారంగా ఉంది. 8 అనేది ఇక్కడ నాకు చాలా కనపడుతుంది కాబట్టి 6, 8 అనేది అది మీ ఎవరి నెంబర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన నెంబర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ బర్త్డే నెంబర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు నచ్చిన మంత్ అయి ఉండొచ్చు. ఓకేనా? మీ లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు. 8 of Wandsతో చాలా మీలో అవేక్నింగ్ జరగబోతుంది. మీరు ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఎవరి దగ్గరైనా కమ్యూనికేషన్ కోరుకుంటున్నారో లేదా కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారో ఈరోజు అది మాత్రం మీకు జరగబోతుంది. ఓకేనా? ద వరల్డ్తో వీళ్ళ ఫ్యాక్షన్తో కంప్లీట్గా ఈ బ్యాడ్ సైకిల్, ఈ గతము, ఇవన్నీ మీరు వదిలేసేసి ప్రజెంట్లోకి అతి త్వరలో రాబోతున్నారు. అది చాలా చాలా బాగుంది రీడింగ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఇలా గ్రోత్ అవ్వబోతుంటారు. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకేనా? కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మీరు మంచిగా ఒక హోదాలోకి రాబోతున్నారు. ఒక మంచి అవేక్నింగ్ జరగబోతుంది. మీకు మనీ గ్రోత్ చాలా చాలా రాబోతుంది. చాలా అంటే చాలా రాబోతుంది. మనీ విషయాల్లో మీరు ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా, మనీ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఒకవేళ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన మనీ మీకు రావాలి అని ఎదురు చూస్తున్నారా. బట్ ఏదైనా సరే మీలో చాలా మార్పులు, మీలో చాలా గ్రోత్ ఇలా చాలా 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 రాబోతుందండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద అఫర్మేషన్ రాయండి. 8 అనే నెంబరు, ఎందుకంటే కంప్లీట్ దిశ. ఓకేనా? 8888 అని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసి అని కింద పర్మిషన్ రాయండి. ఓకేనా? చాలా బాగుంది రీడింగ్. ఇది ఎవరి లైఫ్లో జరుగుతుందో జరగాలి. ఇది పాజిటివ్గా రీడింగ్ వచ్చేసిందండి. ప్రతి ఒక్కరి లైఫ్లో జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, ఏంజల్స్ కార్డ్స్ ఒకసారి తీద్దాం. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏం చెప్తున్నారో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? టేక్ యాక్షన్, బీ అసెప్టివ్, ఆశా దృక్పథంతో ఉండండి, యాక్షన్ తీసుకోండి, హెల్ప్ఫుల్ పీపుల్. ఓకేనా? కుక్కలు చూడప్పుడు ఎత్తుకుంటున్నాయి. డోంట్ స్టాప్, ది సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్. ఓకేనా? మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్ కూడా ఇస్తున్నారండి. ఈరోజు ఇలా మీకు జరగబోతుంది. ఎనీవే, మీకు కానీ ఈ రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీకు చాలా చాలా ఈరోజు చాలా పాజిటివ్గా వచ్చిందండి. ఏంటో ఇది ముగించే టయానికి ఎంత డిస్టర్బెన్స్, ఎప్పుడు డిస్టర్బెన్స్ రావద్దు అనుకుంటా ఈ రకంగా కూడా నాకు వారాహి అమ్మ పరీక్ష పెడుతుంది. సరే, ఏదేమైనా సరే ఈ పాజిటివిటీ మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.